భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలవడంతో ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అన్న దృఢ సంకల్పంతో ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టారు. అయితే ముఖ్యంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? 5 సెంచరీలు చేయడం జరిగింది. వికెట్లు బానే తీశారు. అయినప్పటికీ ఎందుకు అక్కడ లోపం జరిగింది అంటే విపరీతమైన ఒత్తిడి. ఒత్తిడి కారణంగా చాలా ఎక్కువగా భారత జట్టులో ఉన్న ఆటగాళ్ళు తప్పులు, తడబాట్లు చేశారు. అందులోనూ మిస్ ఫీల్డింగ్ అంటే ప్రధానంగా ఒత్తిడే మనకి తెర మీదకి వస్తుందనమాట. అయితే ఈ క్రమంలో చూసినట్టయితే తొలి టెస్ట్ ఓటమి తర్వాత ఇక గౌతమ్ గంభీర్ ఆటగాళ్ళందరి విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వాళ్ళకి కొంతవరకు మానసికమైన రిలాక్సేషన్ ఇవ్వాలని ఉండడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో హర్షదీప్ లేదా ఆకాష్‌దీప్‌ల్లో ఒకరు తుది జట్టులోకి వస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్, తీవ్రమైన శిక్షణతో పాటు ఆటగాళ్లు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరదా పలకరింపులు, చిలిపి పనులు చేస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి వైరల్ అయింది వీడియో. అయితే ఇక కుస్తీ పోటీల్లో నిమగ్నమయ్యారు. హర్షదీప్, ఆకాష్‌దీప్ ఇద్దరూ కూడా మోర్కెల్‌ను సరదాగా పట్టుకుని కింద పడేయడానికి ప్రయత్నిస్తుంటే మోర్కెల్ కూడా వారిని అంతే సరదాగా ప్రతిఘటిస్తూ వారితో కుస్తీ పడడం జరిగింది. అయితే ఈ వీడియోని ఇక్కడ గంభీర్ షేర్ చేస్తూ ఆటగాళ్లలో ఖచ్చితంగా ఆట కన్నా ఎక్కువగా ఇటువంటి మానసిక ఉల్లాసమైన పనులు చేయటం ద్వారానే వాళ్ళలో మ్యాచ్ అన్న భయం పెరుగుపోతుంది. వారి మధ్య స్నేహబంధం అనేది ఏర్పాటవుతుంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. సుదీర్ఘమైన సిరీస్‌ల్లో ముఖ్యంగా ఫ్యామిలీ చుట్టుపక్కల లేకపోవడంతో ఇలాగా. సో అలాంటి సమయంలో కోచింగ్ స్టాఫ్, సీనియర్ ఆటగాళ్లు, జూనియర్లతో కలిసి ఇలా గడపడం చాలా ఇంపార్టెంట్ అంటూ గంభీర్ చెప్పుకొచ్చారు. అయితే ఆట లేదా గెలుపు అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగే కాదని ఇటువంటి సరదా విషయాలు కూడా జరుగుతూ ఉండాలని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.